హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో పల్లెటూరు స్టైల్లో గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తానండి. దీన్ని మేము నూనె వంకాయ కూర కూడా అని అంటాము. దీన్ని నేను కుక్కర్లో చేసి చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత హాఫ్ ఇంచ్ వరకు చెక్క, ఒక 4 లవంగాలు, ఒక యాలక వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. చూసారు కదండి, కలర్ మారింది. వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. వంకాయలని వేయించుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వంకాయలు వేగుతూ ఉంటాయి. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు అల్లం ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఒక 6 లేదా 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మధ్య మధ్యలో నీళ్ళు పోసుకుంటూ మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, స్మూత్ పేస్ట్ తయారవుతుంది. ఇలా స్మూత్గా ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. మళ్ళీ ఇదే మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న పిడికెడంతా కొత్తిమీర వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. వంకాయలు వేగాయి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ కర్రీ మీరు కావాలంటే బాండీలో అయినా చేసుకోవచ్చండి. నేను తొందరగా అయిపోతుందని కుక్కర్లో చేస్తున్నాను. వంకాయలన్నీ తీసేసిన తర్వాత మనం అదే ఆయిల్ ఉంటుంది కదండి, అదే సరిపోతుంది. మీరు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకొని ఆవాలు చిట్టుపట్టుమడిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, టమాటా ముక్కలు వేసి కొద్దిగా వేయిస్తే సరిపోతుందండి. మరి మెత్తగా వేయాల్సిన అవసరం లేదు. ఇవి కొద్దిగా కలర్ మారాయి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించండి, హైలో పెడితే మాడిపోతుంది. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ వేసిన తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఆ తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి.
ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు వేసుకున్న తర్వాత బాగా కలిపి నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత గుజ్జు వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసి సరిపోకపోతే వేసుకోండి. ఆ తర్వాత మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీరు పోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు పోసాను, సరిపోతుంది. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉప్పు వేసానండి, సరిపోలేదు నాకు ఇక్కడ. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి కుక్కర్ మూతకున్న విజిల్ రబ్బర్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ రెడీ అయిపోయిందో లేదో. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదండి, వంకాయ బాగా ఉడికిపోయింది, కర్రీ కూడా కొద్దిగా చిక్కబడింది. అంతే అండి, దీన్ని సర్వ్ చేసుకుందాము. పైన కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.